నమస్తే. మెగా9 ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అనగానే మనకి మామూలుగా హిందువులు ఎంతో పవిత్రంగా చేసుకునే పండుగ. దీని వెనకాల పురాణం ప్రతిసారి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ నేనేమంటాను అంటే కులాలకి, మతాలకి, పెద్ద, చిన్న అసలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది దీపావళి. దీపావళి అసలు జరుపుకోని వాళ్ళుండరు. ప్రతి మతస్థులు జరుపుకుంటారు. ఎక్కడో చోట ఒక కొవ్వొత్తైనా ఎలిగిద్దాం అనుకుంటారు. మనం దీపాలు పెడతాం, వాళ్ళు కొవ్వొత్తులు ఎలిగిస్తారు. అలా దీపావళి జరుపుకోని వారంటూ ఎవ్వరూ ఉండరు. కారణం ఏంటి అంటే అంత ఆనందోత్సాహాల మధ్య అమావాస్య నాడు వచ్చే పున్నమి దీపావళి. మరి ఈ పున్నమిని ఏ విధంగా జరుపుకోవాలి? ఈ సంవత్సరం ఏ రోజు వస్తుంది? ఎందుకు ఆ రోజే వస్తుంది? తిథి ప్రకారం ఎలా జరుపుకోవాలి? పూజా విధానాలు ఏమిటి? అసలు దీపావళి ఒక్కరోజు పండగేనా? ఈ విషయాలన్నీ వివరిస్తారు. నాతో పాటు ఉన్నారు రఘుప్రియ గారు. తనని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఏ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఇంకా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా రఘుప్రియ గారిని కూడా కలవచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం అండి. నమస్తే అండి. మీకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది స్వీట్స్. ప్రతి ఒక్కళ్ళు చిన్న షాపుల దగ్గర నుంచి ఇళ్ళల్లో కూడా లడ్డు అయితే ప్రధానంగా పెడతారు. అసలు ఏ నైవేద్యాలు పెట్టుకోవాలి, అలాగే ఏ నూనెలు వాడాలి. మనం దీపాలు వెలిగించేటప్పుడు రకరకాల, ముఖ్యంగా నువ్వుల నూనె వాడతాము, నెయ్యి వాడతాము. నెయ్యి అందుబాటులో ఉన్నవాళ్ళు ఆవు నెయ్యిని వాడుకుంటారు. ఇవి కాకుండా ఇంకే నెయ్యి ఏది వాడచ్చు అంటే ఏ నూనెలు వాడచ్చు, ఏ నైవేద్యాలు పెట్టుకోవాలి చెప్పండి. తప్పకుండా. అంటే ఇక్కడ దీపావళి రోజు మనము రకరకాల నూనెలు వాడతారు. రకరకాలు అంటే ఏ రకాలో కూడా నేను చెప్తాను. నెయ్యి, నువ్వుల నూనె, గుగ్గిల నూనె కూడా వేస్తారు. అయితే ఎప్పుడెప్పుడు ఏ దీపాలు పెట్టాలి, ఏ దీపానికి ఏం ఫలితం ఉంటుందో చెప్తాను. ముందుగా లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనది మట్టి ప్రమిద. ఎంత కోటీశ్వరుడైనా, ఎంత లక్షాధికారి అయినా సరే మట్టి దీపంతోనే వెలిగించాలి. ప్రథమంగా మట్టి దీపంలో ఆవు నెయ్యి వేసి ఆ ప్రమిదని ఫస్ట్ ప్రయారిటీ ఈ రోజు ప్రప్రథమంగా అమ్మవారి పటం ముందు బంగారు ప్రమిదలు ఉన్నా కానీ మట్టి ప్రమిదతోనే చెయ్యాలి. ఓకే, ఫస్ట్ పాయింట్ అది. అయితే ఈ మట్టి ప్రమిద పెట్టడం వల్ల ఏమిటి వస్తుందంటే కనుక లక్ష్మీ అమ్మవారికి ప్రీతి కలిగి అష్టైశ్వర్యాలను ఇస్తుంది. తర్వాత రెండోది ఏంటంటే గుగ్గిల నూనె దీపము. నూనెలో గుగ్గిలం వేసి దీపం వేస్తారు. అయితే ఈ గుగ్గిల నూనెతో వెలిగించడం వల్ల ఎవరికైనా నరదృష్టి కానీ, చెడు ప్రయోగాలు కానీ దాంతో బాధపడుతున్న వాళ్ళు ఈ గుగ్గిల నూనె దీపంతో కనుక అమ్మవారిని పూజ చేసినట్టయితే అది తొలగిపోతుంది. తర్వాత మూడవది ఏంటంటే తిల నూనె దీపము. అంటే నల్ల నువ్వులతో దీపాన్ని వెలిగిస్తారు. ఇది వెలిగించడం వల్ల ఏంటంటే శని దోషాలు ఏమైనా ఉంటే కనుక గోచారరీత్యా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే అది తొలగిపోతుంది. ఇంకా తర్వాతది నెయ్యి దీపము. మామూలు నెయ్యి, ఆవు నెయ్యి దొరకలేని వాళ్ళు మామూలు నెయ్యితో కనుక వెలిగిస్తే దాన్ని గోకర్ణ దీపము అంటారు. ఈ గోకర్ణ దీపం వెలిగించడం వల్ల లక్ష్మీ కటాక్షంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం కూడా పెరుగుతుంది. తర్వాత పసుపు దీపము అంటే అర్థం ఏమిటి అంటే పసుపుతో ప్రమిదం తయారు చేసి దానిలో నెయ్యి వేసి 3 శిఖలు ఉండేటట్టుగా దీపాన్ని వెలిగిస్తాము. అయితే ఈ దీపం వెలిగించడం వల్ల వచ్చేది ఏంటంటే కనుక సంపద, సౌభాగ్యము. ఆడవాళ్లకు సౌభాగ్యము, అందరికీ సంపద కలుగుతుంది. తర్వాత దివ్య దీపము అంటే 2 రకాల దీపాలు పెడతారు. 2 దీపాలు మామూలు మట్టివి 2 తీసుకుని ప్రథమంగా వెలిగించింది కాకుండా 2 వేరే దీపాలు, మట్టి దీపాలు తీసుకుని దానిలో వెలిగించడం వల్ల ద్విదీపము అంటారు. 2 దీపాలు పెట్టాలి. ఈ దీపంలో నెయ్యి వేస్తారు. ఇది ఎవరికంటే సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, సంతానం కోసం చేసేవాళ్ళు 2 దీపాలు పెట్టుకున్నట్టయితే కనుక సంతానం రావడంతో పాటు సంతానం అందరికీ కలుగుతుంది. సత్సంతానం కావాల్సిన వాళ్ళు ఈ 2 దీపాలు పెట్టుకుంటారు. దీంతో పాటు ఏంటంటే శుభ సమృద్ధితో పాటు సంతానంలో కొంతమందికి ఇబ్బందికరమైన సంతానం ఉండి ఉంటారు. వాళ్ళ వల్ల పిల్లల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఈరోజు ఈ దీపాన్ని వెలిగించినట్టయితే పిల్లలకి ఆరోగ్యం చేకూరుతుంది అనమాట. ఇవి దీపాల యొక్క. అయితే ఈ ప్రమిదలు కూడా ఒక ప్రమిద అనేది పెట్టకూడదు, ప్రమిద కింద ఇంకొక ప్రమిద పెడతారు. దానికి కారణం ఏంటంటారు?
ఒక ప్రమిద మనం పెట్టాం కదా, ప్రమిదకి దేనికైనా సరే కింద ఆచ్ఛాదన అనేది ఉండాలి. ఆచ్ఛాదన. ఏ దీపానికైనా సరే కింద డైరెక్ట్ భూమికి తగలకూడదు. ఎందుకంటే ఈ ఫలితం ఆ భూదేవి లాక్కుంటుంది కాబట్టి ఏదైనా ఒక ఆచ్ఛాదన, ఆకు దగ్గర నుంచి ఏదైనా ఒక ఆచ్ఛాదన పెట్టి ఒక దీపాన్ని పెట్టి వెలిగించవచ్చు. అయితే ఇక్కడ నువ్వుల దీపం పెట్టేటప్పుడు మాత్రము కింద నువ్వులు పోస్తారు. నువ్వులు పోసి దాని మీద ప్రమిద పెడతారు. అప్పుడు ఆ నువ్వుల దీపం అవుతుంది అది. అది ఇక్కడ ఈ రోజు కొనుక్కోవాల్సిన అంశాలు కూడా చెప్పేస్తాను. ఈరోజు ఏం కొనుక్కోవాలంటే కనుక చీపిరి, చేట, తర్వాత బియ్యము, ఉప్పు. ఓకే, అన్ని లక్ష్మీదేవికి సంబంధించింది. ఈ 4 కొనుక్కుని తెచ్చుకుంటే కనుక చాలా మంచి వృద్ధి అవుతుంది అంటారు. ఓకే, సో ఈ విషయం చెప్పండి, నైవేద్యాలు ఏ నైవేద్యాలు పెడితే మంచిది? నైవేద్యాల్లోకి వస్తే కనుక అమ్మవారికి అత్యంత ఇష్టమైనది పాలతో తయారు చేసినటువంటి ఏ పదార్థాన్నైనా నైవేద్యంగా పెట్టచ్చు. పరమాన్నం పెట్టచ్చు. తర్వాత అమ్మవారికి ఇష్టమైనది లడ్డు, బూందీతో చేసిన లడ్డు అన్నమాట. అది అమ్మవారికి ఎందుకు ఇష్టము అంటే కనుక అయ్యవారికి ఇష్టం కాబట్టి అమ్మవారికి ఇష్టం. ప్రతి కంపెనీలో ఎక్కడైనా కానీ చాలా వరకు లడ్డూనే గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు. అది అయ్యవారికి ఇష్టం అంటే శ్రీనివాసుడికి ఇష్టం కాబట్టి, మహావిష్ణువుకి ఇష్టం కాబట్టి అది ఈ తల్లికి కూడా ఇష్టమే. లడ్డూల్ని నైవేద్యంగా పెడతాము. ఇంకా ఈ 2 ప్రధానంగా పెట్టుకుని ఇంకా మిగతావి మన ఇష్టం. ఏవైనా భక్ష్యాలు అంటారు, బొబ్బట్లు అంటారు, ఇంకా ఈ పులిహార, దద్దోజనము, ఇంకా మన శక్తి కొద్దీ ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చు అనమాట. అసలు ఎన్ని పెడితే మంచిది అంటారు? 9, 11 దానికి కూడా ఇలా ఉంటాయా నైవేద్యాలకి? 3, 9, 11. ఓకే, 21. 21 కూడా 21. 3, 9, 11, 21. నాకు అత్యంత ఇష్టమైన పండుగ, అత్యంత ఇష్టమైన వ్యక్తితో మొదటిగా దీపావళికి సంబంధించిన ప్రోగ్రాం చేశాను. చాలా సంతోషంగా ఉంది రఘుప్రియ గారు, ధన్యవాదాలు. నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉందండి మీతో ఈ దీపావళిని ప్రారంభిస్తున్నందుకు. ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంది. ఓకే, మీకు ఎలా అనిపించింది? మీరు ఏ విధంగా జరుపుకుంటారు దీపావళిని? తప్పకుండా మాకు షేర్ చేస్తూ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి. ఇంకా డౌట్స్ దీపావళికి సంబంధించి కానీ, పండగలకు సంబంధించి కానీ, మెగా9 భక్తిలో మీరు ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు, ఆ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తప్పకుండా అలాంటి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాం. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.